got the ticket. పరిగెత్తా జమ్ము. అయ్యో టైర్లు గడ పడిపోయింది. పంచింగ్ చేసేది ఏంట్రా? మరి చూస్తారేంట్రా? పరిగెత్తండి. హలో గైస్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్ వీడియో. ముందుగా మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అనమాట. సో ఇప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? యాక్చువల్లీ నేను ఈ న్యూ ఇయర్ జరుపుకోలేదు బికాజ్ ఆఫ్ సమ్ రీజన్స్. అంటే రికార్డ్స్ రాలేదు. ఆ రికార్డ్స్ వల్ల ఆ ఇష్యూ కూడా మొన్న క్లియర్ అయిందనమాట Jan 7th. సో రికార్డ్స్ అన్నీ సబ్మిట్ చేసేసాను. ప్రస్తుతానికి రిలీవ్ అయిపోయాను. ఇవాళ నేను రాజాసాబ్ మూవీకి అయితే వెళ్తున్నాను. సో ఈ ఇయర్లో నేను చేయబోయే న్యూ బ్లాగ్ వీడియో, ఫస్ట్ బ్లాగ్ వీడియో. సో ఏం లేదు, ఇప్పుడు మూవీకి వెళ్ళాలి, టైం అవుతుంది. ఎక్కడ ఒక చిన్న చిక్కుబడింది, ఇంకోటి రావాలి. వాడు వస్తే ఇప్పుడు వెళ్ళి టికెట్లు తీసుకుని వెళ్ళాలి. టికెట్లు ఉన్నాయి, వెళ్ళే టైంకి ఉంటాయో లేవో తెలియదు. ఇప్పుడు కానీ టికెట్ లేకపోతే సాయంత్రం మళ్ళీ దిక్కు. ఇప్పుడు అదే పరిస్థితి. సో సినిమాకి ఇప్పుడు వెళ్తామో తర్వాత వెళ్తామో తెలియదు, కానీ బ్లాగ్ వీడియో అయితే మాత్రం పెడతాను. మూవీదే, నా పర్సనల్ కాదు. నిజం చెప్పాలంటే నాకు ఈ రికార్డ్స్ కావాలి, లేకపోతే 2025 ఇయర్ ఎండ్ ఒక బ్లాగ్ వీడియో చేసేవాడిని, న్యూ ఇయర్ బ్లాగ్ వీడియో ఇంకోటి చేసేవాడిని. 2 బ్లాగ్ వీడియోలు ఇప్పుడే అయిపోయాయి. సో దరిద్రం ఇవాళ నాకు ఈ సంవత్సరం నాకు దరిద్రం దశావతారంతో స్టార్ట్ అయింది అనమాట. దశావతారం తాండవం చేసేస్తుంది. సో అందుకనే ఏ వీడియో చేయలేదు. ఫస్ట్ వీడియో ఇది అయింది. సో ఏం పర్లేదు, ఎలాగ ఇది న్యూ ఇయర్లో ఫస్ట్ బ్లాగ్ వీడియో. ప్లస్ ఈ సంక్రాంతి మూవీ సీజన్ మామూలుగా లేదుగా. ప్రతి మూవీ ట్రైలర్ అయితే చాలా ప్రామిసింగ్గా ఉంది. అన్నీ చూస్తానో లేదో నా డౌటే. సో ఇవాళ ఒక మూవీకి వెళ్తున్నాను. తర్వాత ఇంకో 3 ఉన్నాయి. ఇంకో 3 అన్నీ ఒకటి రవితేజ గారిది, ఇంకోటి చిరంజీవి గారిది, ఇంకోటి నవీన్ పోల్శెట్టి, ఇంకోటేమో శర్వానంది. సో శర్వానంద్ మూవీ కొంచెం డౌట్గా ఉంది. అంటే తక్కువ థియేటర్స్ రిలీజ్ అవుతుంది, పెద్ద ప్రమోషన్ కూడా ఏం చేయలేదు. సరే ఏదైతే ఏంది, ఇవాళ ఫస్ట్ మూవీ చూస్తున్నాం. సో లెట్స్ గో టు ద థియేటర్. ఇంకోటి రావాలి, వచ్చినాక అర్జెంట్గా వెళ్ళాలి, టైం అవుతుంది. బై, కలుద్దాం. సో ఒక చిన్న సమస్య వల్ల కొంచెం లేట్గా వెళ్తున్నా. అంటే నాకు తెలిసి స్టార్టింగ్ ఏమి రావు. అయ్యో మోడర్ రావడానికి టైం పట్టేటట్టుగా ఉంది. సో ఆల్రెడీ షో స్టార్ట్ అయిపోయింది అనమాట. నేను ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నా. టికెట్లు కూడా ఇంకా తీసుకోవాలా. అయ్యో ఎనీవేస్ ఏం మాట్లాడుతారు ఇట్లా. ఇప్పుడు వచ్చే డబ్బులు అంటే సార్ అంటే డబ్బులు అంటున్నాడు. ఒరే టైటిల్ కాడి కూడా పోతురా. థియేటర్లో టికెట్లు కూడా ఇవ్వకపోతే అడుక్కు తినాలి ఇప్పుడు మన ఇద్దరం. ఇదిగోండి ఫ్రెండ్స్, థియేటర్కి లేట్గా వచ్చాము. ఒరి అమ్మ గోళ, పరిగెత్తరా. అరే పార్కింగ్ డబ్బులా? పక్కన పార్కింగ్ పెట్టాయి, ఏం కాదు. ఇక్కడ కాదురా, కొంచెం ఇక్కడ కాదురా, కొంచెం ముందు రా. సరే ఫ్రెండ్స్, వెళ్తాం. టికెట్ పరిగెత్తా జమ్ము. అయ్యో టైర్లు గడ పడిపోయింది.
సో ఇప్పుడే ఫస్ట్ హాఫ్ అయితే అయింది. నాకైతే పెద్దగా ఏమనిపి ఐ మీన్ లైక్ వరస్ట్ అనిపించలేదు. కాకపోతే కొంచెం కంటిన్యూటీ మిస్ అయింది, అంతమించి ఇంకేం లేదు. మా వాడి పరిస్థితి చూడు. చెప్పరా మాటలు లేవు ఫ్రెండ్స్. వినపడదు, అందుకే దగ్గర పెట్టా. నో టాక్స్. ఏ అంతే, ఏం అనిపించలేదు నాకు. సో ఎందుకంటే నా డబ్బులు కాదు కదా. మరి నన్ను ముంచకరా. సో ఫస్ట్ హాఫ్ అయితే బాగానే ఉంది, వరస్ట్ కాదు. చక్కగా ఫ్యామిలీతో వచ్చి కూర్చొని చూసేయచ్చు. సో ఫస్ట్ హాఫ్లో హారర్ ఏమి ఉండదంతా, బట్ ఇంటర్వెల్ సీన్స్ సూపర్ ఉన్నాయి. సో సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో చూద్దాం. అది చూద్దాం. పాటాంజర్ వెళ్ళిపోయాడు, 10 నెంబర్ బస్ ఎక్కాడు, లేడు రాడు అన్నావు. ఇప్పుడు ఏమైంది? నాకేం తెలిసిన డేల్ టైమింగ్. తాత వైరు కొరికేశాడు చూడండి. ఇప్పుడే మూవీ చేసి మా ఇంటికి వచ్చాం. అక్కడ గోల్గా ఉంది, అంటే నెక్స్ట్ షోకి కూడా టైం అయిపోయింది. దారా కూర్చోరా. సో మొన్నోడు కూడా సినిమా గురించి మాట్లాడాలనుకున్నాడు. నేనేం మాట్లాడాలనుకోవట్లేదు. ఇప్పుడు చెప్పా కదా, ఆ సినిమా గురించి ఏం మాట్లాడాలనుకోవట్లేదు. కొంచెం గట్టిగా మాట్లాడు, వినపడదు. సినిమా గురించి గట్టిగా మాట్లాడడానికి ఏం లేదు అంటున్నాను. ఎన్నాడే అన్ని మాటలు మాట్లాడు. బాగుంది, ఫ్యామిలీతో చూసి ఈజీగా. నేను అన్నేం అనలేదు బాల్, నువ్వే అన్నావు. సో ఫైనల్ బర్త్డేకి వచ్చేపాటికి రివ్యూస్ చూసి అసలు వెళ్ళకండి. నిజం చెప్పాలంటే ఓకే, సినిమా చూడొచ్చు, ఈజీగా చూసేయచ్చు. నేనే చెప్తున్నా కదా, ఈజీగా మూవీ చూసేయచ్చు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఏదైతే ఉందో మ్యాడ్ పిచ్చ హై ఉంటుంది. హారర్ కోసం వెళ్తే మాత్రం ఐ మీన్ లైక్ ఇది ఒక ఫ్యాంటసీ సైకలాజికల్ హారర్ జోనర్ లెక్క చూసుకుంటే వెళ్తాయి. అంటే కొంచెం హారర్, కొంచెం ఫ్యాంటసీ, హై ఆఫ్ సైకలాజికల్ థ్రిల్లర్ లెక్క ఉంటుంది. ఈ ఫ్లోలో వెళ్ళారంటే ఈజీగా సెట్ అయిపోద్ది. అండ్ ఎంటర్టైన్మెంట్ కూడా మ్యాడ్ ఉంది. కాకపోతే ఏంటంటే అక్కడక్కడ కొన్ని సీన్లు లేపేశారు. చాలా బాగా చేసింది. అండ్ మనందరికి ఎంత హై ఇచ్చిన దట్ ఓల్డ్ మ్యాన్ లుక్ అసలు అది లేనే లేదు. నాకు తెలిసి అది సెకండ్ హాఫ్ కోసం దాచి ఉంచారు. జోకర్ గెటప్ కోసం ఎలాగో ముందే చెప్పినట్టుగానే అది సెకండ్ పార్ట్కి లీడ్ అని ముందే చెప్పారు కాబట్టి సో మనం ఏం చేయలేం. ఇట్స్ సర్కస్ 1935 అదన్నమాట సంగతి. సో ఎనీవేస్ ఇదైతే మూవీ. మరి నిజం చెప్పాలంటే డోంట్ మిస్ ఇట్, వెళ్ళి చూడండి. కన్ఫామ్గా ఫ్యామిలీతో అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు, నో డౌట్. సరే మరి అంటాను, డబ్బులు అంటే ఇంకో మూవీలో గిరేవు ఇంకో పాలే ఇప్పుడు నాకు పెట్టుకున్న డబ్బులు. రే నువ్వు ఆగరా. సో మళ్ళీ మనీ అంటే ఈసారి మెగాస్టార్ మూవీతో కలుద్దాం, ఓకేనా? సరే మరి ఉంటాను. ఈ లోపల మధ్యలో ఇంకో వ్లాగ్ వీడియో తీస్తాను, అంటే ఆ మూవీకి ఇంకా టైం ఉంది కాబట్టి, Jan 12th మూవీ. సో ఈ మధ్యలో నాకు ఇంకో వ్లాగ్ వీడియో ప్లాన్ చేసుకున్నాను, సో అది కూడా అప్లోడ్ చేస్తాను. సో అది కూడా మీరు చూడండి, కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే నేను పెట్టిన వీడియోస్ మీకు తొందరగా వస్తాయి. అండ్ ఈ మధ్యన కొంచెం నా వీడియోస్ ఎవరు చూడట్లేదు, సబ్స్క్రైబర్స్ కూడా చూడండి అయ్యా. మీరు చూస్తే కొంచెం రీచ్ పెరిగితే కొంచెం కొత్త కంటెంట్ తీస్తా.
నాకు కూడా కొలాబ్ చేయడం కొంతమంది వస్తారు ఫ్రెండ్స్. మా అక్కలో పినిలే చూడట్లేదు. నరమేరా అంటే వాళ్ళు చూడలేదు అనుకో, దగ్గర కూర్చోబెట్టుకుని వాళ్ళు చూపిస్తున్నా. సో ఎనీవేస్ చూడండి, నాకు కొంచెం రీచ్ పెరిగితే ఇంకొంచెం కొలాబ్స్ మంచి మంచి వీడియోస్ అనేవి చేస్తూ వస్తాను. ఇంకొంచెం ట్రావెల్ అసలు ఎక్స్ప్లోర్ చేయాల్సిన వీడియోస్ చాలా ఉన్నాయి మంచి ఫన్నీగా. సో అవి కూడా నేను చేస్తాను. సో మరి మర్చిపోకండి, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకో కొత్త వీడియో అయితే మళ్ళీ ముందుకు ఉంటా. బాయ్, టాటా, సీ యూ, గుడ్ బాయ్.